హాయ్ అండి. నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను కదా. అక్కడ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 7:30 అవుతుంది. చూసారా ఎంత వేడిగా ఉందో ఇక్కడ. కొత్తగూడెంలో కంటే కూడా ఎక్కువ ఎండలు ఇక్కడ ఉన్నాయన్నమాట. మా పిల్లలైతే ఇంకా లేవలేదు. ఇక చూడండి, బుడ్డోడు అయితే ఎప్పుడో లేసాడు, మా వెనకే తిరుగుతున్నాడు. మేము ఎటు తిరుగుతాడు. హాయ్ చెప్పు. మా చున్ను కూడా లేవలేదండి. చూసారా, అసలు చాలా వేడిగా ఉంది. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. మా చెల్లి వాళ్ళ హోమ్ టూర్ కూడా మీకు చూపిస్తాను. నాకైతే చూసి ఎలా ఉందో కామెంట్లు అయితే చెప్పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం పైకి ఎక్కాలండి. పైకి ఎక్కిన తర్వాత డోర్ అయితే ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ డోర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది మొత్తము. లోపలికి ఎంటర్ అయిపోగానే పెద్ద హాల్ ఉంటుందండి, చాలా పెద్ద హాలు. ఈ డోర్ మాత్రం అస్సలు ఓపెన్ చేయరు, ఎందుకంటే పిల్లలు ఈ డోర్ నుంచి ఆ డోర్కి, ఆ డోర్ నుంచి ఈ డోర్కి తిరుగుతారని ఆ డోర్ అస్సలు ఓపెన్ చేయరండి. ఇక అందరు చిన్నపిల్లలు ఉంటే ఇదే కదండి, చిన్న చిన్న బొమ్మలు కాంచి పెద్ద పెద్ద బొమ్మలు కాంచి ఇంటి నిండా బొమ్మలే ఉంటాయండి. ఇక ఇల్లు మాత్రం చాలా నీట్గా చదురుకుంటుంది మా చెల్లి మాత్రము. చాలా పెద్ద హాలు. చాలా సోఫా కూడా వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడే తీసుకున్నారు. చాలా బాగుంటుంది లెదర్ సోఫా. ఇప్పటికి తీసుకొని కూడా 10 years అయినా చాలా బాగుంటుంది. ఇక హాల్లోనే పిల్లలు సైకిల్ ఆడుకోవడం కానీ అన్నీ కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇది మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ ఫోటో అన్నమాట. ఇదేమో మా చెల్లి వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటో అన్నమాట. ఇదేమో జున్ను కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు తీయించుకున్న ఫోటో. ఇప్పుడు ఇదేమో జున్ను పుట్టిన తర్వాత తీసుకున్న ఫొటోస్ అన్నమాట. ఇవి చాలా మెమరీస్ కదండి. ఇగోండి జున్ను చూడండి, టెడ్డీ బేర్, అసలు ఎంత అసలు సీనరీ ఉన్నట్లే ఉంది జున్ను ఫొటోస్ అయితే. ఇక ఇక్కడ నుంచి వచ్చేస్తే ఫ్రిడ్జ్ అండి. ఇది జున్ను కారు. ఇక్కడ నుంచి ఓపెన్ కిచెన్ మాత్రం ఓపెన్గా ఉంటుంది. నాకు ఇలా ఉంటే ఓపెన్గా చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టమో ఇలా ఉంటే ఓపెన్గా మనం అంతా చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకోవడము అంతా బాగుంటుంది. సర్వెంట్ అయితే ఉంది ఇల్లు ఊడవడానికి, గిన్నెలు తోమడానికి కూడా. అయినా కూడా చాలా నీట్గా పెట్టుకుంటుంది, ఎక్కడ ఏ వస్తువు పెట్టుకోవాలి ఏంటి అనేసి. ఇట్లా ఓపెన్ కిచెన్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. ప్లాస్టిక్ ఐటమ్సే ఎక్కువగా ఉన్నాయని మాత్రం అనుకోకండి, స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కానీ తను అన్నీ బస్తాలో ప్యాక్ చేసి పైన పెట్టేసిందనమాట, అవి తోమలేక. అందుకే ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే కొంటుంది. స్టవ్ పక్కన చూసారా ట్రేలల్లో, అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆ ట్రేలల్లో అన్నీ పెట్టేసుకుంటుంది స్టవ్ పక్కన. ఇది లేదు అనుకోకుండా అన్నీ పెట్టుకుంటుంది. ఐడియాలు మాత్రం చాలా బాగుంటాయి మా చెల్లిది. నేను నెయ్యి చేశాను, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. చూసారు 2 kgs నెయ్యి వచ్చిందండి, ఎంత బాగుందో నెయ్యి మాత్రము. వాటర్ మాత్రం వాటర్ ప్యూరిఫైయర్ అండి, అదే వాటర్ తాగుతారు. ఇక హాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇటు పక్కకి వాష్ ఏరియా ఉంటుంది. ఆ వాష్ ఏరియాలో వాషింగ్ మిషను, కొంచెం మనం ఎక్కువ గిన్నెలు అయితే తోముకోవడానికి కింద వేసుకొని ఆ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక వాషింగ్ మిషన్ అక్కడే ఉంటుంది అనమాట. ఇక అక్కడే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తారు. చూసారా ఓపెన్ ప్లేస్, ఒక్క చెట్టు కనిపించదండి, చుట్టూ బిల్డింగ్సే. ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఈ కంచు వచ్చిన తర్వాత సోఫా, మన ఫ్రిడ్జ్ మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటుంది. ఎంత నీట్గా పెట్టుకుంటుందో చూశారు కదా. బాటిల్స్ కానీ అన్నీ ఏవి ఎక్కడ పెట్టుకోవాలన్నది అక్కడ పెట్టుకుంటుంది. చాలా ఓపికగా అన్నీ చేసుకుంటుంది. పిల్లలకు కావాల్సినవి అవన్నీ కూడా ఓపికగా చేసి పెడుతుందన్నమాట. వెరైటీగా పిల్లల కోసం అయితే అన్నీ చేసి పెడుతుంది. ఇక చూసారా, మొత్తం ఇది మీగడ అనమాట, డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టింది. ఇప్పుడు దీన్ని నెయ్యి చెయ్యాలి, కాకపోతే అన్ని డబ్బాలు చేసా, ఒక్కటి ఆపాను. ఇక అది మా జున్ను కార్ అనమాట. ఇది దేవుడి రూమ్ అనమాట.
ఇక పూజలు అయితే ఇక్కడ చేసుకుంటారు. ఇక ఇంకోటి వచ్చి ఇది చిన్న బెడ్రూము. ఇక చూడండి బండ్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటున్నారు. ఈ చిన్న బెడ్రూమ్ అనే కానీ మొత్తం ఇది స్టోర్ రూమ్ లాగా పిల్లల బట్టలు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు బట్టలు కానీ ఉతికిన బట్టలు కానీ అన్నీ కింద వేసి ఫ్యాన్ వేసి ఉంచేసుకుంటుంది. పైదాకా వెళ్ళి ఎండకుండా కిందనే వేసేసుకొని ఫ్యాన్లు అయితే వేసేసుకుంటుంది. దీనికి అటాచ్డ్ ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఇందులోనే బీరువా కూడా పెట్టేసుకుంది. ఇదైతే వాళ్ళు యూజ్ చేయరు, ఎవరన్నా వస్తే తప్ప ఇది బాత్రూమ్ కానీ ఇవి యూజ్ చేస్తారు. ఇదిగోండి వీడెవడో తెలుసా, మా తమ్ముడు వాళ్ళ బాబు. సీనరీ చూడండి ఎట్లా అతికించుకుండో, ఎంత ముద్దుగా ఉన్నాడో మా రుద్రాంశ్. ఫోటోషూట్ అప్పుడు తీసిన ఫోటో అనమాట, రూమ్లో అతికించుకుంది. ఇది మా గున్ను బండి అనమాట. ఇక నెక్స్ట్ ఈ రూమ్ వచ్చేసి వాళ్ళ మాస్టర్ బెడ్రూము. చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో. పోవడంతోనే బెడ్ అయితే ఉంటుంది, ఏసీ, తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుంది. ఇంటి ఓనర్స్ ఏమో కబోర్డ్స్ అయితే చేయించలేదండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను. చుట్టూ పిల్లలు కింద పడినా కూడా గోడ గుద్దుకోకుండా రబ్బర్ షీట్ ఎలా పెట్టుకోవాలి, మళ్ళీ డెస్క్లు కూడా తీస్తూ ఉంటే డెస్క్ మీద పడిపోకుండా క్లిప్పులు ఎలా పెట్టుకోవాలి అనేది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం ఎట్లా అనేది నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి, మీ అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే కింద పడితే ఫస్ట్ బ్లడ్డే వచ్చేస్తుంది, అంత కొచ్చగా ఉంటాయి కదా. మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఓకేనా, చూసారుగా ఈ క్లిప్స్ అనేవి. మీకు నచ్చితే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. మీరు ట్రై చేసినా కూడా మీకున్నా కూడా నాకైతే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్లో మేము ఇంకెటు వెళ్ళాము ఏంటి అనేది నేనైతే షేర్ చేస్తాను. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.